నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఏడాది పాలన కూటమి పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో పేరుకు కూటమి అన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పెత్తందారు ఎవరంటే టీడీపీ తన యొక్క ప్రభుత్వాన్ని ఏడాది పాటు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సో ఏడాది పాలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో జరిగినటువంటి పాలిట్ బ్యూరో సమావేశం అత్యంత కీలకమైనదిగా దీన్ని భావించాలి. మరి దీంట్లో జరిగింది ఎంతసేపు ఏంటంటే సోత్కర్ష భవిష్యత్తు వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళికలు ఆలోచనలు ఇవే తప్ప ఎక్కడైనా సరే పార్టీ పాలిట్ బ్యూరోలో జరగాల్సింది ఒక అంతర్మథనం జరగాలి, ఒక మేధోమథనం జరగాలి. మరి అటువంటి మేధోమథనం కానీ అంతర్మథనం కానీ ఏమైనా జరిగిందా అంటే ఎక్కడా కూడా అలా జరిగిందన్నటువంటి వార్తలు అయితే మరి వాళ్ళ అనుకూల మీడియాలో కూడా ఎక్కడా లేవు. అంటే వాస్తవానికి సంవత్సర పాటు జరిగినటువంటి పరిపాలనలో తమ పార్టీ గురించి సగటు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఉద్యోగ వర్గాలు ఏమనుకుంటున్నారు, తర్వాత పల్లెల్లో పల్లెటూరి ప్రజలు వాళ్ళు పల్లె జనాలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలా వివిధ సెక్షన్స్ అన్నీ కూడా వాటన్నిటి యొక్క మనోభిప్రాయాలను మీరు ఫీడ్బ్యాక్ తీసుకుని దాని మీద ఎక్కడ మనం అపఖ్యాతి పాలవుతున్నాం, ఎక్కడ మనం అపప్రదం మూటగట్టుకుంటున్నాం, లేదంటే ఎక్కడ మనల్ని భేష్ అని చెప్పి అంటున్నారు, ఈ రకమైన చర్చ జరిగిందా? అది ఎక్కడా జరిగినట్టయితే లేదు. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అధికారంలోకి రావడానికి ముందు నుంచే ఒక వెంజెన్స్ పాలిటిక్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆ వెంజెన్స్ పాలిటిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి అసలు ఇది ఇంకా కొనసాగించాల్సిందేనా, దీనికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాలా? ప్రత్యర్థుల్ని మీ ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయటమా, లేదు అంటే పూర్తిగా నిర్మూలించటమా? ఈ రెండింటికి కూడా ఖచ్చితంగా తేడా ఉంది. సో మీ చర్యలు చేష్టలన్నీ కూడా ఒక నిర్మూలనగా సాగుతున్నట్టే జరుగుతుంది తప్ప వాళ్ళని బలహీనపరచాలనేటువంటి ప్రయత్నాలు కాదు. బలహీనపరచాలనే ప్రయత్నాలు ఏంటంటే మీ మంచి చర్యలతో మీ చేష్టలతో మీరు అట్రాక్ట్ చేసి ఆ విధంగా ఒక మంచి పేరు సంపాదించినప్పుడు ఆటోమేటిక్గా ప్రత్యర్థులు బలహీనలు అవుతారు. కానీ వాళ్ళ మీద దాడులు కొనసాగించడం, అక్రమ అరెస్టులు చేయటం, రాజ్యాంగాన్ని పూర్తిగా చట్టాలను తొంగలోకి తొక్కటం, వ్యవస్థలను వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొనివ్వకుండా దాని మీద పొలిటికల్గా ప్రెషర్స్ తీసుకురావటం, ఇవన్నీ కూడా భవిష్యత్తుకి సమాజానికి మంచిది కాదు. సో దాని మీద ఎవరైనా కనీసం మరి సీనియర్ నాయకులు ఉన్నారు అందులో, వాళ్ళు ఎవరైనా వీటిని పాయింట్అవుట్ చేస్తారో ఇక చాలు అని చెప్పని అలాంటిది కూడా ఎక్కడ కనిపించలేదు. అవన్నీ అలా ఉంచినట్లయితే రైతుల సమస్యలు ప్రధానంగా కౌలు రైతులకు సంబంధించి లక్షలాది మంది రైతులు మరి ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ సమస్యలు ఏమైనా దృష్టిలోకి వచ్చాయా? మీరు పల్లెల్లో జనాల్లో ఎందుకు అసంతృప్తి అనేటువంటిది మొదలైంది, దాని గురించి ఏమైనా ఆలోచించారా? సో ఇలాంటివన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు. అదేవిధంగా ప్రత్యర్థుల మీద దాడి చేసేటప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు వేయాల్సినటువంటి ఇదేమిటంటే ఆ వైసీపీ పార్టీనే ప్రధానంగా తీసుకుందాం. మళ్ళీ ప్రత్యర్థులు అంటే ఎందుకు, వైసీపీలో ఉన్నటువంటి ఆర్థికంగా స్తోమత ఉన్నటువంటి వాళ్ళు గనక మెల్లగా ఆ బ్యాక్ డోర్ నుంచో ఫ్రంట్ డోర్ నుంచో చేరితే వాళ్ళని మీరు హక్కును చేర్చుకుంటున్నారు. వాళ్ళని హక్కును చేర్చుకోవటము, పార్టీలో అధికారంలోకి రావడానికి ముందే వాళ్ళని చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు ఘనులు ఉన్నారు. తదనంతర కాలంలో ఈ పార్టీలోకి బాగోదు నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళని తమ తోటి పార్టీల్లో వాళ్ళకి పంపించినటువంటి వాళ్ళు ఉన్నారు. తాజాగా అసలు పెద్ద జోక్ ఏంటంటే ఒకవైపు యావత్ దేశంలో వక్ఫ్ బిల్లు మీద ముస్లింలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతలో ఉంటే ఇప్పుడు ఆమెకు అర్జెంటుగా ఏదో ప్రేమ వచ్చినట్టుగా కౌన్సిల్కి సంబంధించినటువంటి ముస్లిం మహిళ అర్జెంటుగా బీజేపీలో చేరిందంటే దీని వెనక చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ఎంత గొప్పగా ఉందనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇలా ఎంతసేపు ఈ వ్యవహారాలు చేస్తున్నారు. తర్వాత తుడా చైర్మన్ తిరుపతిలో మీ పార్టీ విజయం కోసం ఎంతోమంది సీట్లు త్యాగం చేశారు, దశాబ్దాలుగా జెండాలు మోశారు. సుగుణమ్మ లాంటి వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఆమెకు మీరు హామీ ఇచ్చారు, మీకు సూటబుల్గా చూస్తా నేను, అన్యాయం జరగదని అని ఏదో కంటి తూడుపు చర్యగా ఇచ్చి ఎక్కడో పక్కన ఉన్నటువంటి జిల్లా నుంచి తీసుకొచ్చి రెడీమేడ్గా ఇచ్చారు అంటే వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తికి తుడా చైర్మన్. ఇదేం రాజకీయం అంటే ఆర్థికంగా బలవంతులైతే వాళ్ళతో మీకు శత్రుత్వం ఏమి ఉండదు, కానీ సగటు జీవులు అభిమానులు వీళ్ళైతే మాత్రం వాళ్ళ మీద పెద్ద పెద్ద అస్త్రాలను మీరు ప్రయోగించి వాళ్ళని అతి దారుణంగా హింసించేటువంటి పని చేస్తారు. దీని మీద ఏమైనా కనీసం ఆ పార్టీలో సీనియర్స్ అయినా ప్రస్తావించారంటే అలాంటిది కూడా లేదు.
కేవలం మరి ఇవేమీ ప్రస్తావించకుండా ఆల్ ఈజ్ వెల్ అనుకొని మహానాడు కోసం మీరు సమాయత్తం అవుతున్నారు. సో సహజంగా మహానాడులో జరిగేది ఏంటంటే ఎంతసేపు భజంత్రీలు, జయజయలు, భుజకీర్తులు ఇవే జరుగుతాయి తప్ప అంతర్గతంగా ఏం జరుగుతుందనేది ఉండదు. సరే, దానివల్ల జనాలకు వచ్చిన నష్టం ఏం లేదు, కానీ భవిష్యత్తులో మాత్రం ఇదే రకమైనటువంటి పరిస్థితులు కొనసాగితే ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం కాబట్టి, వాస్తవం కాబట్టి దాన్ని మనం ఈ సందర్భంగా పాలిట్ బ్యూరో జరిగినటువంటి సందర్భంగా దీన్ని మనం ప్రస్తావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.